కళ్యాణ్ బెనర్జీ మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. ఈవెన్ బెంగాల్లో ఓటమి తర్వాత కూడా మమతా బెనర్జీకి వెంట ఉన్నవాడు. నిన్న మనం వీడియోలు కూడా ప్రొజెక్ట్ చేశాను. కొంతమంది అతని చోర్ చోర్ అని ఎయిర్పోర్ట్లో వెంట పడుతుంటే సువేందు చోర్ అంటూ ఎదురు తిరిగినటువంటి వాడు. ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా మొండిగా ఉన్నటువంటి వాడు. కానీ అతన్ని అభిషేక్ బెనర్జీ అవమానించాడు. ఏదైతే అభిషేక్ బెనర్జీ 70 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టారంటూ 75 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఇచ్చినటువంటి లెటర్ పోర్జరీదని తేలినటువంటి అంశంలో స్పీకర్ దాని మీద కోర్టు కేసు పెడితే ఈయన కళ్యాణ్ బెనర్జీ వన్ ఆఫ్ ద లాయర్, తనని మాత్రం పక్కన పెట్టి అభిషేక్ బెనర్జీ మిగతా వాళ్లతో కేసుని వాదింప చేసేటటువంటి నిర్ణయం తీసుకునేటప్పటికీ ఈయనకి ఆగ్రహం రగిలిపోయింది. అసలు పార్టీ సర్వనాశనం కావడానికి అభిషేక్ బెనర్జీనే కారణం. నువ్వు చెప్పు, ఇప్పుడు ఈ పార్టీలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడానికి, ఎంపీలు వెళ్ళిపోవడానికి కారణం అతనే. నాకైనా సరే అతనే ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఉంటావా, అభిషేక్ బెనర్జీనే కావాలంటావు, మేమందరం కావాలా, అభిషేక్ బెనర్జీనే కావాలా, తేల్చుకో అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పిలిపివ్వడం సంచలనం సృష్టిస్తోంది.